హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ 28 బోనాలు సిరీస్ పార్ట్ 5. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి సికింద్రాబాద్ నామాల్గుండు రోడ్లో సీతాఫల్ మండి వెళ్ళే ఫ్లైఓవర్ సైడ్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. అమ్మవారు కూడా చాలా మహిమగల తల్లి అనమాట. వేరే వాళ్ళు చెప్తే చెప్పడం కాదండి, నా పర్సనల్గా నాకు జరిగింది నేనైతే చెప్తున్నాను. నాకు పెళ్ళయ్యి 1.5 ఇయర్‌కి మా రియా తల్లయితే కడుపులో పడిందనమాట. ఇంకా ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక 6 మంత్స్ దాటిందంటే చాలు గదండీ! ఇప్పుడు అంటే ఇంకా ప్రెగ్నెంట్ రాలేదా? ఇంకా కన్సీవ్ అవ్వలేదా? అని జెప్పేసి అడుగుతా ఉంటారు గదా! నాకు కూడా అట్లనే నేను ఫేస్ చేశా అనమాట. ప్రతి మంత్ అట్లానే ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? అని జెప్పేసయితే అనేటోళ్ళు. నేను అట్లనే ఫేస్ చేశాను అవన్నీ. సో, ఇంక నేను ఇది తట్టుకోలేక నేనైతే ఒక్కటే అనుకున్నా అనమాట. అప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి బోనాలకప్పుడు వచ్చాము సేమ్ ఇట్లానే. ఇంకప్పుడు ఒక్కటే అనుకున్నాను, నాకు వచ్చే ఇయర్ ఈ బోనాల కల్లా నాకెవరో ఒకళ్ళు పుట్టాలి తల్లి అని జెప్పేసయితే అనుకున్నాను. ఎగ్జాక్ట్‌లీ వచ్చే ఇయర్ కల్లా నాకు రియా పాప అయితే పుట్టేసిందనమాట. సో, అప్పటి నుండి నేను ఖచ్చితంగా ఈ అమ్మవారినైతే బాగా నమ్ముకుంటాను నేను. అందుకని ఎప్పుడు వదిన వాళ్ళు బోనాలు జెప్పినా సరే మిస్ అవ్వకుండా వస్తాననమాట. అండ్ ఈ ఇయర్ కూడా అట్లానే ఇంకొక కోరిక ఉంది అని జెప్పేసి మొక్కుకున్నాను. నాకు ఈ కోరిక తీర్చు తల్లి, నేను నీకు ఈ మొక్కు చెల్లించుకుంటాను అని చెప్పైతే అనుకున్నాను అమ్మవారి దగ్గర. 100% కాదండి, 200% నమ్మకమైతే ఉంది. అది ఖచ్చితంగా జరుగుతుంది అని జెప్పేసి. ఎందుకంటే అంత సత్యం గల అమ్మవారు. సో, ఈ టెంపుల్ గురించి మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మేము టెంపుల్‌లో అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా వడిబియ్యం తీసుకొచ్చిన వాళ్ళకి పోయడానికి లోపల వీలుగా ఉండదు కాబట్టి, ఇంకా బయట ఇట్లా మళ్ళీ సెపరేట్‌గా అమ్మవార్లని పెట్టి అక్కడైతే పోపిస్తారనమాట. ఇంక మేము తీసుకొచ్చినవన్నీ ఇట్లా అమ్మవారికి అయితే వేసేసాము. ఇంకా శాఖ అని చెప్పి అయితే చెప్పాను కదండీ! అదైతే బయట కొబ్బరికాయలు కొట్టే దగ్గర పోసి కొబ్బరికాయలు అవన్నీ కొట్టాలనమాట. ఇంక నాకు రియా పాప ఏడిపిస్తుంది అని చెప్పేసి నేనైతే బయటకైతే వచ్చేసాను రియాని తీసుకొని. ఇంకీలోపు అక్కడ ఇప్పుడున్న పార్టీ వాళ్ళైతే మొక్కలు అయితే పంచిపెడుతున్నారనమాట. సో, ఇంక నేను పిల్లలు అందరం అయితే తీసుకున్నాము. నాకైతే తులసమ్మ తల్లొచ్చింది. పిల్లలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం, అంటే జామ ఒకళ్ళకి, నిమ్మ ఒకళ్ళకి, దానిమ్మ ఇట్లా అన్నీ వచ్చినియి. సో, నేను తులసమ్మ తల్లిని ఇంక ఇంటికి తీసుకొచ్చి అయితే వేసుకున్నాను. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.